అందరికీ నమస్కారం. అల్లా అంటే అరబిక్ భాషలో దేవుడని అర్థం, రైట్? సో ఈ అల్లాని నమ్ముతున్న ముస్లింలు ఉన్నారు కదా, వారికి అండ్ దేవుడు ఒకడే అనే వాళ్ళకి నా నమ్మకం శివుడు, నీ నమ్మకం జీసస్ అనుకున్నా కానీ అలా అయినా కానీ ఈరోజు అల్లా అంటే దేవుడు అనుకుంటే, అల్లా ఉన్నాడని అనుకున్న వాళ్ళకి దేవుడు ఉన్నాడని అనుకుంటే, ముస్లిం అంటే ఎవరంటే ఇదిగో ఇతనే నేను చూపిస్తాను, అహ్మద్ అల్ అహ్మద్. అవతల ఈ నవీద్ పేరు మర్చిపోయినాను, వాళ్ళ అయ్యా కొడుకులు ఇద్దరు కూడా కలగలిపి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఘోరంగా యూదులని హనుక్క పండగ సందర్భంగా చంపారు కదా. ఆ మూమెంట్లో నవీద్ అక్రమ్ అనేవాడిని, సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్, వాళ్ళలో ఒకడిని వెనకని తన దగ్గర ఏ ఆయుధాలు లేకుండా వాళ్ళు పిచ్చి పిచ్చి కాల్పులు కలుస్తుంటే తన పక్కనున్నోడికి నేను బ్రతికితే ఓకే, చనిపోతే నా కుటుంబం జాగ్రత్త చూసుకొని చెప్పేసి వెళ్ళిపోయి వాడిని వెనక నుంచి పట్టుకొని ఆ గన్ను లాక్కొని వాడిని అణిచి పంపాడు. ఆ గన్ను కానీ ఇతను లాక్కపోతే ఇంకా చాలామంది చనిపోయేవారు. ఈలో పాప ఇతనికి తోట గాయాలైంది, ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇతను ముస్లిం, నిజమైన ముస్లిం. నా దేశంలో, నా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులలో ముస్లింలు చాలా మంత్రులు చాలాసార్లు నేను చెప్పా, వాళ్ళు ఏంటి దేశం ఫస్ట్ అంతే. ఓకే, మతం అల్లా ఉండొచ్చు. మన భారతదేశంలో ముస్లింలలో అత్యధికులు దేశమే ఫస్ట్ అంటారు. హిందువులు ఉన్నారు, హిందువులంతా దేశం ఫస్ట్ అంటారా? అనరు కదా. హిందువులు అత్యధికులు అంటారు, హిందువులు కూడా ఎదవలు ఉన్నారు, ప్రతి మతంలో ఎదవలు ఉంటారు. సో అలా నిజమైనటువంటి ముస్లిం అన్నప్పుడు ఇతరులని సంబంధించేసి కాపాడాలి, తప్పు చేస్తున్న వాడిని ఆపాలి, వీలైతే ఇక వాడిని అంతం చేయకపోతే తప్పదనుకున్నప్పుడు అంతం చేయాలి. బట్ నిన్న అవకాశం ఉన్నా కానీ అహ్మద్ తన చేతిలో గన్నున్నా ట్రిగర్ నొక్కితే చాలా అవకాశం చేస్తాడు, కాల్సలా. వాడు ఎవడు ఏంటి తెలియాలి కదా అని చెప్పేసి కాల్చకుండా అలాగే ఉంచాడు. బట్ ఆ ఇద్దరులో ఈ సాజిద్ అక్రమ్, నబీద్ అక్రమ్లో ఒకటి తెచ్చాడు, ఒకళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు అనుకుంటా, ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని కానీ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతా కూడా ఇప్పుడు అహ్మద్ అల్ అహ్మద్ని హీరో అంటున్నారు. నేను హీరోనే అంటున్నా. ఇతను ఎవరు? ఇతనికి కొడుకు కూతురు ఉన్నారు. ఇతను 43 సంవత్సరాల వయసు. ఇతను ఆ సిడ్నీ సరౌండింగ్స్లో ఒక పండ్ల వ్యాపారి, ముస్లిమేగా, చక్కగా పండ్లం కూడా బతుకుతున్నాడు. మరో ముస్లిం వచ్చేసి టెర్రరిస్ట్గా మారి యూదులను చంపుతుంటే, ఇంకో ముస్లిం వచ్చేసి మానవత్వం గుర్తొచ్చి ఆ చంపుతున్నోడిని పట్టుకున్నాడు, ఆపాడు, తన ప్రాణాలు తగ్గించమని, చేతులు ఏమీ లేకుండా కూడా. మరలా ఇప్పుడు అర్థమైందా? మానవత్వం అండి నిజమైన మతం అంటే. దేవుడు అంటే ఒక నమ్మకం అండి. ఆ దేవుడిని శివుడు అని పేరు పెట్టే, నువ్వు అల్లా పెట్టుకో, నువ్వు జీసస్ పెట్టుకో, నువ్వు రాముడు అని పెట్టుకో, మీ ఇష్టం. ఇప్పుడు మన దగ్గర గిరిజన గ్రామాలు ఉంటాయి, కొండల్లో గిరిజనులు ఉంటూ ఉంటారు కదా. వాళ్ళ దేవతలైన వాళ్ళ ఆచార వ్యవహారం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు. ఆ ప్రకృతిలో రాళ్ళు, చెట్లు ఎలాగైనా ఉంటూ ఉంటాయి. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఇకనైనా మానవ సేవే మాధవ సేవని, ఒక 100 మందిని కాపాడడం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నప్పుడు ముందు మీ కుటుంబానికి సంబంధించి ఎవరెవరికి బాధ్యతలు అప్పచెప్పి అప్పుడు ముందుకెళ్ళండి. బట్ అది కూడా తనకమైన ధర్మం వద్దు, అంటే ఓవర్ యాక్షన్ అన్నది వద్దు. అక్కడ నిప్పులు ఎవరు తగలబడుతున్నారు, నువ్వు వాళ్ళని పట్టుకుంటే నువ్వు కూడా పోతావు, అలా కాదు. నీకేత రాదు, అడవుడు నీటిలో మునుగుతున్నాడు, దూకటం కాదు. నువ్వు ఏం చేయగలవో చూడాలి. ఇతను వచ్చేసి ఏమనుకున్నాడు, ఫిట్గానే ఉన్నాడు, ఏం పర్లేదు, ధైర్యంగా నేను ఆ కాలుస్తున్నవాడిని వెనక నుంచి నేను పట్టుకుంటాను, ఆపుతానని చెప్పేసి అనుకున్నాడు, అలాగే ఆపాడు. ఇటువంటి వాళ్ళండి ఈ సమాజానికి కావాల్సింది. ఇటువంటి వాళ్ళండి మనుషులుగా అందరి చేత శభాష్ అనిపించుకునేది. అంతే తప్ప ముస్లింలు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, వీళ్ళల్లో వాళ్ళల్లో ఏంది ఇది? మరలా చెప్తున్నా, అల్లా దేవుడైతే ఈ అహ్మద్ ముస్లిం. నేను చాలా ప్రాక్టికల్ ఈ మాట అన్నా. అల్లాని దేవుడని ఎవరైతే నమ్ముతున్నారో, ఈ అల్ అహ్మద్ ఉన్నారు చూసారా, అహ్మద్ అల్ అహ్మద్, ఇతను ముస్లిం. ఆ అల్లా నేర్పింది ఇతనికి ఏంటి? మనుషుల్ని కాపాడముని, ప్రేమను పంచముని ఇతను చేశాడు. మరి టెర్రరిస్టులు చేసేది ఎవరు? దేనికోసం వాళ్ళు అలా చేస్తున్నారు? మన దగ్గర కూడా టెర్రరిస్టులు సాయం చేస్తున్నారు. ఎవరు ఇల్లంతా? మీరు ఆలోచించుకోండి ఇంకా.